హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఎంతో రుచికరమైన రెసిపీని ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే మిరప పండ్లతో టమాటా నిల్వ పచ్చడి అండి. ఈ నిల్వ పచ్చడిని అయితే మా అత్తమ్మ చేసి చూపించబోతున్నారు. ఈ నిల్వ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలోనే మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఈ టమాటా నిల్వ పచ్చడి అయితే 6 months వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవ్వదండి. బయట పెట్టుకొని కూడా తింటే మనం 3 months వరకు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చట్నీని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము. మనం ఈ చట్నీ కోసం ముందుగా 1 kg వరకు టమాటా ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలండి. 1 kg టమాటా ముక్కలకు 1/2 kg వరకు పచ్చిమిరప పండ్లను రెడీగా ఉంచుకోవాలి. ఇవి చాలా ఫ్రెష్గా అయితే మంచిగా ఉంటుందండి చట్నీ అయితే. కిలో టమాటాలకు 100 గ్రాముల వరకు అయితే ఉప్పును రెడీగా ఉంచుకోవాలి. 4 గడ్డల వరకు ఎల్లిగడ్డలను ఒలిచి ఉంచుకోవాలండి. దీనికి నిమ్మకాయ అంతా చింతపండును వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాల పొడి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర మరియు మెంతుల పొడి కూడా రెడీగా ఉంచుకోవాలి. ఈ చట్నీ కోసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంచుకోవాలండి. ముందుగా మనం ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. దానికి మనము కొంచెం ఆయిల్ పోసుకోవాలి, 2 నుంచి 3 స్పూన్ల వరకు. ఆ తర్వాత ఇందులో మనం 1/2 kg వరకు మిరపకాయలను రెడీగా ఉంచుకున్నాం కదా, అవి వీటిలో ఫ్రై చేసుకోవాలండి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే బాగా కారంగా ఉండదు చట్నీ అయితే. ఇలా అయితే చట్నీ చాలా టేస్ట్ని ఇస్తుంది. కొంతమంది ఇలా ఫ్రై చేసుకోనండి, అలానే వేసుకుంటారు. స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోకుండా సరిపోతుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిరపకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం 1/2 kg మిరపకాయలను మొత్తము ఇలానే ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత అదే స్టవ్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి టమాటా చట్నీ. ఇలా మనం కింద మాడిపోకుండా ఉండడానికి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తూనే ఉండాలి, అలా అయితే అడుగంటుతుంది. మనం ఈ టమాటాలు మొత్తం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్యలో మనం మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి. అలా అయితే తొందరగా ఉడికిపోతాయి టమాటాలు. చూడండి, రసం అయితే మొత్తం బయటకు వచ్చేసింది టమాటాల నుంచి. చూడండి, ఇంకా టమాటాలు అయితే మొత్తం ఉడకలేవు కదా. ఇప్పుడు మనం ఇంకా ఉడికించుకోవాలండి వీటిని. టమాటాలను అయితే మనం వాటర్ లెవెల్స్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలండి, లేదంటే టమాటా చట్నీ నిల్వ ఉండదు. ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీగా ఉంచుకున్న నిమ్మకాయ అంతా చింతపండుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకొని దీనికి కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, మన టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి. రసం కూడా దాదాపు దగ్గరకు వచ్చేసింది. చూడండి, టమాటాలు చింతపండు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం ముందుగా రెడీగా ఉంచుకున్న ఎల్లిపాయ ముక్కలను అయితే మనం కొంచెం దొడ్డుగానే దంచుకోవాలి. ఆ తర్వాత మిరపకాయ ముక్కలను మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మంచిగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఎంత సన్నగా గ్రైండ్ చేస్తే అంత మంచిగా ఉంటుందండి చట్నీ అయితే. చాలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ కోసము. మనం కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న టమాటాలను కూడా మిక్సీ బౌల్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కలను అయితే కొంచెం దొడ్డుగానే గ్రైండ్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే మనకు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. తిన్న కొద్దీ చాలా రుచినిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మంచిగా గ్రైండ్ చేసుకున్నాము టమాటోను మరియు మిరపకాయలను. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే చట్నీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇది మనం కొంచెం అటు ఇటు కాకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిది. ఈ చట్నీ అయితే చపాతీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి కనుక ఈ టేస్ట్ని చూస్తే అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ చట్నీని. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో మనము 1/2 లీటర్ వరకు నూనె పోసుకోవాలండి. కిలో టమాటాలకు 1/2 లీటర్ వరకు నూనె. ఇందులో మనం 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. ఈ ఆవాలు అయితే మంచిగా గోలించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇందులో మనము టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి ఎంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అంత మంచిదండి. చట్నీలో చాలా టేస్ట్ని ఇస్తాయి. చూడండి, ఇలా మనం స్పూన్తో అంటూ చూసుకోవాలండి ఇవి బ్రౌన్ కలర్కి వచ్చాయో లేదో. ఫ్రై కాకపోతే టేస్టీగా ఉండదు. చూడండి, ఇలా నురుగు వస్తుంది ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనము
8 నుంచి 10 మిరపకాయల వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. ఇవి కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్ని ఇస్తుందండి చట్నీలో. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ వేసుకోవాలి వీటిని అయితే. ఇవి మనకు చాలా టేస్ట్ని ఇస్తుంది. తిన్నా కొద్దీ చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నిటిని మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. వీటిని మనము కొద్దిసేపు చల్లార్చుకోవాలి. కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా వెల్లిపాయలను ఒలిచి దంచుకున్నాం కదా, వాటిని మనం ఇందులో ఫ్రై చేసుకోవాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి, ముందుగానే వేసుకోవద్దు, లేదంటే వెల్లిపాయ మొత్తం మాడిపోతుంది. ఆ తర్వాత ఇందులో చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఎల్లిపాయలు అయితే మనం కంపల్సరీ ఆయిల్ కొంచెం చల్లార్చిన తర్వాతనే వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ ఆయిల్ని అయితే మొత్తం చల్లార్చుకోవాలండి. మొత్తం చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాల పొడి మరియు జీలకర్ర మెంతుల పొడి కూడా ఇందులోనే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోయినట్టు కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. అందుకే ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే ఈ పొడులను వేసుకోవాలి. అలాగే ఫైనల్గా మనం ముందుగా రెడీగా ఉంచుకున్న ఉప్పు ఉంది కదా, అది మొత్తం ఇందులోనే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం మిగిలించుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే. కొత్త వెల్లుల్లిపాయలు వేసుకుంటే అయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా మిరపపండు పేస్ట్ని ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిది. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ అయితే చాలా మంచిదండి హెల్త్కి కూడా. మనం చింతపండుని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి నేను పొల్లు 1 స్పూనే వేసుకున్నాను కదండి, ఆవాల పొల్లు. మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేడవుతుందని 1 స్పూన్ వేసాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే మిరపపండుతో టమాటా పచ్చడిని ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇది ఏ టిఫిన్లోకైనా, అన్నంలోకైనా, జీరా రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ పచ్చడిని అయితే మీరు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే అందరికీ నచ్చే విధంగా ఈ పచ్చడిని మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.